మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతూ ఒక నూతన యుగ ప్రారంభం జరగబోతోంది. ఆ ప్రారంభంలో మీరందరూ కూడా మీ యొక్క మేధస్సుతోటి మంచి మంచి సమాచారాన్ని ప్రపంచమంతటా కూడా ఇవ్వడానికి ఈ యొక్క సదస్సులోకి మీరు పాల్గొంటున్నందుకు ముందుగా అందరికీ కూడా శుభాభినందనలు సంస్థ తరపు నుంచి స్వాగతం కూడా తెలుపుతున్నామండి. ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా ఈ నేషనల్ మీడియా సదస్సు యొక్క యాత్ర ఏదైతే ఉందో కొంచెం సుదీర్ఘ యాత్ర, లాంగ్ జర్నీ. అందరూ కూడా శ్రమ చేసి మీరు అందరూ రిజర్వేషన్స్ చేయించుకున్నారు. తక్కువ సమాచారం టైంలోనే మీరు కష్టపడి రిజర్వేషన్ చేయించుకున్నారు. మీరు ఆర్ఎస్సీలైనా, వెయిటింగ్ లిస్టులైనా ఏదైనా సరే మీరు కన్ఫర్మ్ మాత్రం అయిపోతుంది. మీరు కన్ఫర్మ్గా ఉన్నారు కాబట్టి మిగతా అన్నీ ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోతాయి. చాలామంది సోదరులు ఇన్ఫర్మేషన్ దొరకలేదన్నారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకుని, కన్ఫర్మేషన్ తీసుకుని మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారండి. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారి గురించి, సాయి రమేష్ గారి గురించి మనందరం తెలుసుకున్నాం. నాకైతే సుపరిచితుల వారు. మల్కాపురం నేను అక్కడ రాజయోగ మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను. ఆ రోజుల్లో సార్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి రాజయోగ మెడిటేషన్ నేర్చుకున్నారు. కొంచెం హెల్త్ అంతా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పేసి ఆయన ఎప్పుడూ కూడా చాలా సైలెంట్గా ఉండే వ్యక్తి. ఎక్కువగా నాగరాజ్ పట్నాయక్ గారు, చాలామంది జర్నలిస్టులు దాడి సత్యనారాయణ గారి యొక్క పేరు చెప్పి చాలా మంచి వ్యక్తి అండి, మీరు చాలా మంచిగా ఈ కార్యక్రమానికి మీరు ఇన్వైట్ చేశారు, బాగుంది, చాలా మంచి విషయాలు కూడా మీ గురించి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అలాగే మీరు అనుకోకుండా మన సోదరుడు గౌరవనీయులైన శ్రీ సాయి రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఈ శోభని నింపడంలో మాకు కూడా చాలా ఆనందం ఉందండి. మా సిస్టర్స్ కూడా వస్తారు, 2-3. అందరూ కూడా ఎవరి యొక్క బిజీలో వాళ్ళు ఉన్నారండి. మౌంట్ ఆబులో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొంతమంది వాటికి వెళ్ళిపోయారు. యోగ శిబిర్ అని చెప్తారు. కొత్త వాళ్ళందరికీ కూడా ఈ 19th to 24th వరకు కూడా కొంతమంది మన వైజాగ్ నుంచి 70-80 మంది వెళుతున్నారండి. అక్కడ మెడిటేషను, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చూడడానికి. ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఈ దాడి సత్యనారాయణ గారు కూడా ఈ అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి, ముఖ్యంగా ఇంత మంచి రోజున వారు ఆబు పుణ్యతీర్థస్థానంలో వారి కాలు పెడుతున్నారు. సార్ని కూడా తీసుకొచ్చేయండి. ఇది ఇంకా చాలా సర్ప్రైజ్ విషయం అనమాట. అలాగే 4వ తారీఖున ఈ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్, ఆయన కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ కార్యక్రమాలకు వచ్చేస్తున్నారు. గణబాబు గారు కూడా నిన్న ఫోన్ ఎత్తలేదు. ఆయన అక్టోబర్ నెలలోనే నేను వస్తానమ్మని చెప్పారు. బహుశా వీళ్ళు వెళుతున్న తేదీల్లోకి అక్కడ కలవచ్చు. మన విశాఖపట్నం నుంచి 3 ప్రజానాయకులు, నేతలు, అందరికీ ప్రియమైనటువంటి వాళ్ళు ఆబు తీర్థస్థానానికి రావడం అనేది చాలా విశేషమైనది. ఈ కార్యక్రమంలో మనం మీ అందరికీ కూడా ఈశ్వరీయ భోజనాన్ని కూడా ఏర్పాటు చేశాము. అయితే ఒక విషయం మీ అందరి ముందు పెట్టాలి. ఇది ఈరోజు మేము జర్నలిస్ట్ డే కూడా సంబరం మీ చేతుల ద్వారా చేయిస్తున్నామండి. అంటే మొన్న నేషనల్ జర్నలిస్ట్ డే గురువారం ఎప్పుడో చేసినట్టున్నారు. ఆ రోజు మేము కొంచెం ఇల్ హెల్త్ పాలైన ఇంకా చేయలేకపోయాను. ఈరోజు కేక్ కటింగ్ కూడా మీ ద్వారా చేసి వాళ్ళందరినీ ఆనందింపచేయాలని, వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక ఆలోచనను తీసుకొచ్చి ఒక ప్రేరణాత్మకమైనటువంటి యాత్రను వాళ్ళు చేయడం కోసం ఈ ఏర్పాటు ఈరోజు చేయడం జరిగిందని. చాలామందికి చాలా రకాల సందేహాలు కూడా ఉన్నాయి మీడియా బ్రదర్స్కి ఈ యాత్ర గురించి. అంటే భోజనం అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉంటాను. మీరందరూ కూడా ఎవరెవరికి ఎలాంటి సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ముందడుగు వేయాలి కానీ వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. వెనకడు ఛానల్ లేదు కదా, వెనకడు అనేది ఛానల్ లేదు. ముందడుగు, ముందు మాట మన వైజాగ్. కాబట్టి మీరందరూ తప్పకుండా ఎలాంటి సంకోచం లేకుండా రండి. మేము మీకు అండదండలుగా ఉంటూ అన్నీ ఇక్కడ చూపించి మీ యాత్రను కృతకృత్యులై సఫలీకృతమై వస్తారు. జస్ట్ లైక్ భక్తిలో అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తారు, అక్కడికి వ్రతం చేసుకుని తిరిగి మళ్ళీ అంటే ఒక ప్యూర్ థాట్స్ కోసం, ప్యూర్ మైండ్ కోసం అక్కడికి వెళ్తారు, మళ్ళీ వచ్చి ఇంప్యూర్ అయిపోతూ ఉంటారు. భక్తి తత్వం అంతే, ముందు శుద్ధంగా అవుదాం అనుకుంటారు, తర్వాత మళ్ళీ అశుద్ధంగా అయిపోతూ ఉంటారు. లైఫ్ అంతా కూడా ఆరోగ్యపు అలవాట్లు, ఆరోగ్యపు మేనర్స్, అందరితోటి కలిసి ఉండడం, మెలిసి ఉండడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం, ప్రతి ఒక్కరి హోదాని మనం గౌరవించడం వల్ల మన హోదా పెరుగుతుంది. ఇందులో కొన్ని
రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చెప్తాం. మీకు మానసిక ఒత్తిడి లేకుండా ఏ విధంగా మీరు న్యూస్ సేకరించి కొత్త న్యూ సెన్స్ ఇవ్వాలి, ప్రపంచానికి న్యూ సెన్స్ కావాలి. ఈవేళ ఏంటండి ఈ ఛానల్స్, అది ఏంటండి ఈ జర్నలిస్టులు అనేటువంటి ధోరణిలోకి వచ్చేసారు చాలామంది. మనం కొన్ని వీడియోలు వింటూనే ఉన్నాము. అయితే ఏం చూసినా సరే అంత నెగిటివ్ అండి, అంత ఫేక్ న్యూస్ ఇచ్చేవాళ్ళని ఇస్తూ ఉంటారు. కానీ ఒక మంచి ఎన్లైట్మెంట్ కోసం సమాజంలో మీ అందరూ 32 మంది వస్తున్నారు కాబట్టి మీ 32 కెమెరాలు లేదా మీడియా సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు మౌంట్ ఆబూని మీరు చక్కగా ప్రొజెక్ట్ చేయొచ్చు. సమాజంలో మీరు అనేక మందికి అనేక రకాల అపోహలు ఉంటున్నాయి. గతంలో కొద్దిమంది నాకు మీ సంస్థ గురించి ఇలాంటి వీడియోలు పెట్టి వస్తున్నాయి అంటే, ఎందుకంటే చెడుకి ఎవరు కూడా మంచి రాయరు, మంచిగా చెడు రాస్తారు. మీకు తెలియదు ఏమీ కాదు. మీరు అక్కడికి వచ్చి మీ కళ్ళతో అన్నీ చూసి మా యొక్క ప్రాక్టికల్ జీవితం, నేనైతే మౌంట్ ఆబూ అయితే దూరంగా ఉంది కదా, నేనైతే మీకు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మీ ముందే ఉన్నాను మీడియాలో. మా యొక్క లైఫ్ ఎలా ఉంది, మా ప్రాక్టికల్ జీవితం ఎలా ఉంది, మా ఆలోచనలు ఎలా ఉన్నాయి, మేము చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా ఉన్నాయన్నది మీరు నిత్యం మా యొక్క సమాచారాన్ని మీరు మీ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరే కాదు, ఎంతోమంది పెద్ద వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారమ్మా అంటారు. అయితే ఈ కార్యక్రమంలో ఈరోజు జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి శుభాకాంక్షలు, శుభాభినందనలు మన ముఖ్య అతిథులు వచ్చారు, గౌరవ అతిథులు కూడా వచ్చారు, వారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి శివజ్యోతి గారు, ఆమె నంది అవార్డు గ్రహీత, ఆమె కూడా రావాల్సింది, కొంచెం సేపు లేట్గా వస్తున్నారు. వాళ్ళ తమ్ముడు ఎవరో జాండీస్ వలన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నారు, తప్పకుండా వస్తానమని చెప్పారు. ఆమెకి కూడా ఒక గౌరవ అతిథిగా మనం ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరికీ అవగాహన అనేది ఇవ్వడానికి ముందు మన పెద్దల చేత మాట్లాడించి ఆ తర్వాత లంచ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే సందేహాలు సమాధానాలు తర్వాతనే తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అంతా కూడా అందరూ సెన్స్ అడుగుతున్నారు, సెన్స్ విత్ ఎసెన్స్. ఎన్సైక్లోపీడియా ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాలనుకుంటే, కానీ జీవితంలో ఎన్ని తెలుసుకున్నా మనం మర్చిపోతూ ఉంటాం. సారం కావాలి. మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి హ్యాపీనెస్, సారం కావాలి. సో సెన్స్ విత్ ఎసెన్స్ అది స్పిరిచువాలిటీలోనే దొరుకుతుంది. స్పిరిచువాలిటీ అంటే రియాలిటీ అంటే ఒక రాయల్టీ. ఆ రాయల్గా మనం జీవించగలగాలి, హుందాగా జీవించగలగాలి. అందుకే మీరు మీ యొక్క అపోహలు కానీ అపనమ్మకాలు కానీ ఏమున్నా సరే మీరు తర్వాత మీరు మాట్లాడి తీర్చుకోవచ్చు. అయితే అక్కడ మీకు మొట్టమొదటి రోజున మీ అందరికీ పరిచయ వేదిక ఉంటుంది. ఆ రెండవ రోజున మాత్రం అందరికీ కామన్గా అక్కడ పెద్ద వాళ్ళందరూ మీడియా వాళ్ళు వస్తారు. నరసింహారావు గారు హైదరాబాద్లో, అంటే ఈ జర్నలిజంలో చాలా పండిపోయి భీష్మాచార్యులు లాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగే హిందీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ ఎడిటర్స్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళతోటి మీకు పరిచయం దొరుకుతుంది. వాళ్ళ యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తారు. అలాగే మీ వ్యూస్ కూడా అడగడానికి వాళ్ళు మధ్యలో మీ ఇంటరాక్షన్ కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ డే అంతా కూడా మీకు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళని వేరు చేసేస్తారు. వేరువేరుగా సెమినార్ క్లాసెస్ మధ్యాహ్నం నుంచి 3-4 దాకా అలా నడుస్తాయి. మీకు ఎర్లీ మార్నింగ్ రోజు కూడా రాజయోగ మెడిటేషన్ మా సీనియర్ సిస్టర్స్ మీకు అక్కడ క్లాస్ తీసుకుంటారు. అక్కడ 14 లాంగ్వేజెస్లో ఒకేసారి ట్రాన్స్లేషన్ ఉంది. కాబట్టి మీకు ఇయర్ ఫోన్స్, మళ్ళీ నేను చెప్తాను బయలుదేరినప్పుడు, మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీ సెల్ ఫోన్లోనే ఆ ఛానలైజ్ చేసుకుని మీరు మీ భాషలో, మీకు తెలుసున్న భాషలో మీరు వినొచ్చు. ఏదైనా హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ముఖ్యంగా తెలుగు అయితే మీకు బాగా ఉంటుంది. అది అయిపోయిన వెంటనే 28వ తారీఖున మీకు మేము ఆబూ దర్శనంకి తీసుకువెళ్తాము. అలాగే ఇక్కడ అంబాజీ టెంపుల్ అని ఉంది, నార్త్ ఇండియాలోనే చాలా ఫేమస్ అన్నమాట. లక్ష్మీదేవి, ఆమెకు గబ్బర్ దేవి అంటారు. జ్వాల రూపంలో అక్కడ వెలుగుతూ ఉంటుందన్నమాట కొండ మీద. కిందేమో రాజరాజేశ్వరి అవతారం చూపిస్తారు, ఆ టెంపుల్ కూడా చూపిస్తాం. అది కాకుండా దిల్వాడా మందిరు, పీస్ పార్కు, జ్ఞాన్ సరోవర్, అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ అదొకటి. 17-18 వింగ్స్ ఉన్నాయి అక్కడ జ్ఞాన సరోవర్లో. అందులో జూరిస్టులు, లాయర్సు, డాక్టర్సు, ఇంజనీర్సు, మహిళలు, గ్రామీణ వ్యవసాయం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులు నడుస్తూ ఉంటాయండి. ఏడాది కూడా శిక్షణా తరగతులు నడుస్తూ ఉంటాయి. అయితే అక్కడ గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉందండి, ఫ్రీ సర్వీసెస్ చేస్తున్న అక్కడ ఉన్న సైన్స్కి వాళ్ళందరికీ కూడా
మొబైల్గా వెళ్ళి డిస్పెన్సరీ పెట్టి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందిస్తున్నారు. అక్కడ చాలామంది గిరిజనులు ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ కూడా మన సంస్థ ఎంప్లాయ్మెంట్ అనేది మన వాళ్ళు ఇస్తున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు గిన్నెలు తోమడము, ఆశ్రమాన్ని శుభ్రం చేయడం చేస్తారు. మీరు అక్కడ గిన్నెలు ఇవన్నీ కన్నులతో చూస్తారు. ఇది కాకుండా దిల్వాడా మందిర్ ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒకటి దిల్వాడా మందిరం అని జైన్ మందిరం ఉంది. అది కూడా మీరు దర్శిస్తారు. అది క్రీస్తు శకం 11వ సంవత్సరంలో నిర్మించబడింది. 2 తోడికోడలు కట్టారు. ఆ రోజుల్లో పైకేమీ కూడా ఈ వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఏనుగులు వంటల ద్వారా వాళ్ళు మార్బుల్ పైకి తీసుకువెళ్ళి క్రీస్తు శకం 11వ సంవత్సరంలో కట్టింది. ఇప్పటికీ కూడా చూడండి అంత గొప్పగా వాళ్ళు జైనులు వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు. అది కాకుండా అచల్గఢ ఉంది. అదేవిధంగా గురు శిఖర్ అనేటువంటి టాప్ మోస్ట్ పీక్ ఒకటి ఉంది. దత్తాత్రేయ టెంపుల్ ఉంది. అక్కడికి రోజు దత్తాత్రేయుడు వచ్చి గంట వాయిస్తాడని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ నమ్మకం ఉంది. అదేవిధంగా అక్కడ అభయారణ్యం కాబట్టి చాలా మంచి జంతువులన్నీ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అరణ్యం అది. అక్కడ ఇప్పుడు వానాకాలం కాబట్టి చిన్న చిన్న సెలయాలు కూడా వస్తున్నట్లుగా చాలా సుందరమైనటువంటి లోయలతోటి మంచి హరితభరితమైనటువంటి ఆ యొక్క మనోహర దృశ్యాన్ని కూడా మీరు చూస్తారు. ఇది కాకుండా మేము పాండాభవన్ మా సంస్థ యొక్క ప్రధాన సూత్రధారి ప్రజాపిత బ్రహ్మ అంటే దాదా లేఖరాజు గారు వారి జీవిత చరిత్రను చూపించేటువంటి ఒక హిస్టరీ హాల్ ఉంటుంది. ఆయన తపస్సు చేసినటువంటి ఒక కుటీరం ఉంటుంది. డెడ్ సైలెన్స్ అనుభవం చేస్తారు మీరు అందులో. అలాగే అక్కడ శాంతి స్తూపం ఉంటుంది. ఆయన యొక్క అస్థికల్ని భౌతిక కాయం కాల్చేసిన తర్వాత అస్థికల్ని అక్కడ పాత పెట్టడం జరిగింది. అంటే అక్కడ నుంచి యావత్ ప్రపంచానికి పీస్ వైబ్రేషన్స్, శాంతి యొక్క వైబ్రేషన్స్ వెళుతూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మీరు చూస్తారు. మరి పీస్ పార్క్ బ్రహ్మకుమారిస్కి అక్కడ చిట్ట చివర ఎడారిగా ఉంటుంది. అక్కడ పారామిలిటరీను బెటాలియన్ కూడా ఉంటారు. డమ్మీ షూటింగ్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా అక్కడ మీరు చూడొచ్చు. ఈ దిల్వాడా మందిర్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు పీస్ పార్క్ ఉంది. అక్కడ లేనటువంటి మొక్కలు మన చంద్రబాబు నాయుడు గారు గౌరవమైనటువంటి మన సీఎం గారు చూసి ఇంత ఎడారిలో మీరు ఇన్ని మొక్కలు పెంచుతున్నప్పుడు మేము అక్కడ నీళ్ళు ఉన్న చోట ఎందుకు పెంచకూడదు అనేవారు. ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఉందన్నమాట. ఇంతమంది ఒక్కొక్క కార్యక్రమానికి 20,000 పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు జనసముద్రమే, కానీ పిన్ డ్రాప్ సైలెంట్. ఎవరు ఏ పనులు చేస్తున్నారో తెలియదు. అక్కడ ఇండియా అండ్ జర్మన్ కొలాబరేషన్ తోటి ఒక పెద్ద కిచెన్ కట్టారండి. ఒక తడవకి ఒక కుక్కర్ 10,000 మందికి భోజనం ఇస్తుందన్నమాట. అక్కడంతా కూడా పూరి ఇవన్నీ కూడా మెషినరీ నడుస్తాయి. కాయగూరలు కూడా మెషిన్ మీద కట్ చేస్తారు. ఎవరైతే అక్కడికి వెళుతూ ఉంటారో దాని యొక్క ఆనందాన్ని తీసుకుంటారు. మన యొక్క కార్యక్రమం ఆనంద సరోవర్ అనేటువంటి బిల్డింగ్లో జరుగుతుందండి. ఆనంద సరోవర్ ఇప్పుడు యోగ శిబిరికి వచ్చే వాళ్ళకి మానస సరోవర్ అని ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో అకామిడేషన్, అందులోనే భోజనం అన్నీ కూడా నడుస్తుంది. దూరాభారం వెళ్ళకుండా కొన్ని వందల ఎకరాలలో ఈ యొక్క ఆశ్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని ఈసారి మీడియా వారందరికీ కూడా ఆనంద్ సరోవర్లో ఏర్పాటు చేశారు. మా జోనల్ ఇన్ఛార్జి హైదరాబాదు శ్రీ సరళక్కయ్య గారు, రాజయోగి సరళక్కయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారండి. ఈ మల్టీమీడియా దీనికంతా కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కరుణాబాయి గారు మౌంట్ ఆబూలో, ఆయన కూడా చాలా పెద్ద జర్నలిస్టు. వారిని కూడా మీకు పరిచయం ఇస్తాను తప్పకుండా. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన వైపు నేను మీ వైపు ఉన్నాను కాబట్టి మీ యొక్క అసోసియేషన్ నుంచి ఒక మెమెంటో తయారు చేసుకున్నట్లయితే మా సీనియర్ దాదీ గారితో కలిపి వాళ్ళ చేతిలో పెడితే అది ఒక అందంగా ఉంటుంది అన్నమాట. ఒక మెమెంటో మనం అనుకున్నాం కదా, అలా తయారు చేసి ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ వివరాలు. అయితే ఇప్పుడు అందరిలో పేపర్లో చెడు వైరల్ అవుతుంది. వైరల్ అయ్యిందని అంటారు మీడియా. వైరల్ అంటే వైరల్ ఇన్ఫెక్షనే, బ్యాక్టీరియా కదా. ఏదైనా మంచిదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందా? రాదు. అందరికీ కళ్ళకలకలు, డయేరియా, ప్రతి కోవిడ్ నడుస్తుంది మనకి, జూనియర్ కోవిడ్, ఇలాంటివన్నీ కూడా వైరల్ అవుతాయి. కాబట్టి వైరల్ మీ అందరికీ ఒకటే ఇచ్చే విషయం ఏంటంటే, యాజ్ ఎ జర్నలిస్ట్ ఆ విషయానికి కరెక్ట్గా స్పందించేటప్పుడు మన తెలివితేటలు కూడా ఉపయోగించాలి. దాన్ని ఎలా ఉన్నది అలా చూసేసి రాసేసి ఆ బ్యాడ్ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ చేయడానికి బదులుగా, అది వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, సమాజం కావచ్చు, మీరు కావచ్చు. కాబట్టి చెడుని వ్యాపింపచేసే వాళ్ళకంటే కూడా మంచిని స్ప్రెడ్ చేసేవాళ్ళుగా అవ్వాలని నేను మనసారా మన టీంని అంతటినీ కూడా అభినందిస్తున్నాను. 32 మంది
ఈ టీంలో మనం అందరం కలిసి 32 మంది ప్లస్ మేము నలుగురం 36 మంది కలిసి మనం వెళ్తున్నాం అనమాట. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఒక పాజిటివ్ నేచర్ని అలవాటు చేసుకుని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడానికి సమాజానికి మీ యొక్క కెమెరాలు కావచ్చు, మీ యొక్క కళలు కావచ్చు, మీ యొక్క సెల్ ఫోన్లు కావచ్చు, వీటిని ప్రొజెక్ట్ చేయడానికి ఒక వినూత్నమైనటువంటి మంచి సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. అందరూ కూడా న్యూస్ సెన్స్ కోసం చూస్తున్నారు, కానీ మనకు చూపించేదంతా న్యూస్ సెన్స్. వాళ్ళు కొట్టడం, వీళ్ళు తినడం, అంటే వీటినే మనం స్ప్రెడ్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ అలాంటిదే మనకి రిఫ్లెక్షన్ ఉంటుంది. మనం ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి ఫలం వస్తుంది అంటారు. కాబట్టి మనం ఎలాంటి ఆలోచనతోటి ఆ న్యూస్ని మనం ప్రింట్ చేస్తామో అది చదివిన వాళ్ళకి అలాంటి వైబ్రేషన్సే వస్తాయి. అనేక మందికి నెగిటివ్ థాట్స్ రావడానికి కారకులు ఎవరు అవుతాం? మనమే అవుతాం. భలే రాయండి, ఉన్నట్లు రాయండి, కానీ కొంచెం ప్రజలకి వాళ్ళకి సౌకర్యంగా భయాందోళన లేకుండా ఉండే విధంగా సౌమ్యంగా విషయాన్ని చక్కగా మీరు స్పష్టీకరించినట్లయితే ఒక నెగిటివ్ విషయాన్ని కూడా చివరికి వచ్చేసరికి ఇది పాజిటివ్గా అర్థం అవ్వాలి. అలా మీరు రాసుకోవడం ఎందుకు మీకు అక్కడ శిక్షణ కూడా ఉంటుందండి. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయాలు. ఇక కొంతమంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఆర్ఎస్సీలో అన్నీ వచ్చాయి, టికెట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయిన వరకు తీసిస్తానని చెప్పారు మీకు ఒక బ్రదర్. ఈ విషయాల ముందు మన ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ దాడి సత్యనారాయణ గారు, సుపరిచితుడు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మేము ఎప్పుడు